వాయిస్ నేనైతే మోనీకి ఫోన్ చేసిన, మోనీ ఏడికి వెళ్ళామంటే నేను ఏడికి వెళ్తే నీకెందుకు, అసలు నీకేం అవసరము, అది ఏమో మాట్లాడింది. నేను ఫోన్ పెట్టి కట్ చేస్తున్న టైంలో భవ్యక్క నాకు సౌండ్ వినిపించింది. భవ్యక్క ఒకవేళ ఆమె చెప్పింది ఆ వాయిస్ వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఏమెందుకు అబద్ధం చెప్తుంది నాకు ఇంట్లో లేనని. ఒకవేళ భగత్ నేను దాపెట్టింది నాకు తెలిసిందనుకో, నేను నిజంగా చెప్తాను, నేను కొట్టినా సరే ఆశ్చర్యపోతుంది తెలుసా. మళ్ళీ ఏడుంది మో, నీ సౌండ్ ఎందుకు వస్తుంది అక్క? ఆమెతో మాట్లాడేటప్పుడు నీ సౌండ్ ఎందుకు వస్తుంది చెప్పు నాకు. అక్కడ నేను దాపెడతా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే లేదని చెప్పి నేను చెప్తాను, నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు కూడా వాడతా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోతే పెళ్లి చేస్తారు అక్క, పెళ్లి చేసిన తర్వాత నువ్వు ఆపుతావు నేను ఆపుతానా? సరే అక్క, నేను సంజయించింది కదా, నాకు తమ్ముళ్ళకి నాకు కూడా బాధ అవుతుంది, ఆమె కావాలి, నాకు ఏం చేసి వచ్చేది నాకు ఆమె తెచ్చి. పెళ్ళి అయిపోతే మా ఇంట్లో వాళ్ళు చేసినారు, ఏం చేయలేనంటే ఆమె నిన్ను ట్రూగా లవ్ చేసిందిగా, దానికోసమైనా వచ్చే వస్తుంది సరేనా. ఎంత ట్రూగా చేసినా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతా అంటే ఏం చేస్తుంది. మీ మంచి కోసం మంచి కోసం సరేనా. నీకు ఇప్పుడు ఏం అర్థం కాదులే, నాకేమన్నా అయిపోతే అప్పుడే అర్థమవుతుంది. వాయిస్ నేనైతే మోనీకి ఫోన్ చేసిన, మోనీ ఏడికి వెళ్ళామంటే నేను ఏడికి వెళ్తే నీకెందుకు, అసలు నీకేం అవసరము, అది ఏమో మాట్లాడింది. నేను ఫోన్ పెట్టి కట్ చేస్తున్న టైంలో భవ్యక్క నాకు సౌండ్ వినిపించింది. భవ్యక్క నాకు తెలిసి ఈ ఫ్లాట్లోనే ఉందని అనుకుంటున్నా, లేకుంటే భవ్యక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నేను దాపెట్టింది. నేను భవ్యక్క ఫోన్ చేసి ఏడున్నావు అక్క అంటే ఎందుకురా నేను బయట ఉన్నా అని చెప్తున్నా అబద్ధం. పండగ ఫోన్ చేస్తే ఇంట్లో ఉందంట పైన ఉందంట, అబద్ధం మాట్లాడుతుంది. ఒకవేళ ఆమె చెప్పింది ఆ వాయిస్ వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఏమెందుకు అబద్ధం చెప్తుంది నాకు ఇంట్లో లేనని. అసలు ఆమె ఫోన్ చేసేది నేను రేర్గా ఫోన్ చేస్తాను, నాకు అబద్ధం చెప్పిందంటే ఏదో ఉన్నట్టుంది. అసలు వరకు వెళ్ళేది అర్థం వాళ్ళు నిజంగా బాయ్. నేను ఫోన్ చేసి వాళ్ళకి ఏమో ఏదైనా అవుతుంది, ఏదైనా నచ్చినట్టుగా మాట్లాడింది. ఏదైనా అంటే నేను భయపడినట్టు ముందు చెప్పాను. చెల్లి ఉందా అంటే చెల్లి నా దగ్గర ఉంటే నేను ఒకటే మాట్లాడినా, చెల్లి ఉందని అడిగితే చెల్లి నా దగ్గర ఉంటే చాలా అవుతుంది. నేను చాలా వరకు ఏమేమో మాట్లాడుతుంది. అయ్యి నేను ఎంత సఫర్ అయినా అంతా ఫోన్ లేదు ఏం లేదు, ఫోన్ లేకపోతే నీకు ఎందుకు అర్థమని మాట్లాడుతున్నారు. నాకు ఉండదా బాయ్, ఎవరో చేస్తే ఏమన్నా ఉంటుంది బాయ్, నీళ్ళు చేసి నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. చూడు ఒకవేళ భగత్ నేను దాపెట్టింది నాకు తెలిసిందనుకో, నేను నిజంగా చెప్తాను, నేను కొట్టినా సరే ఆశ్చర్యపోతుంది తెలుసా. నాకంతా కోపం ఉంది తెలుసా బాయ్. తప్పే లేదంట, నేనైతే తప్పే లేదంట బాయ్. నాకాడేందుకు బాయ్, నేనేం చేసినా బాయ్, నేను లవ్ చేయడం తప్ప నాకు వెళ్ళిపోతున్నారు, నా ఫోన్లు ఎత్తారు, నేను ఏం చేసిన ఎవరికేం పాపం చేసిన నాకేం అర్థమవుతుంది. ఎక్కువ ప్రేమ ఎక్కువ కేర్ చూపిస్తే ఎక్కువ ఉన్నారన్న. నువ్వు ఏం చేయక నాకు మోని చెప్పింది ఆల్రెడీ, నీ దగ్గర ఉందంట, నేను భగక్క దగ్గర ఉన్నా అని చెప్పింది. మోని ఏడు చెప్పింది.
సడన్ గా నా పాటికి నేను ఫోన్ చూసుకుంటే సడన్ గా వచ్చి మోని ఎక్కడ అంటే నాకేం తెలుసురా. మళ్ళీ సౌండ్ ఎందుకు వస్తుంది? మోని ఎందుకు అవ్వదని చెప్తుంది? మోని నాకు చెప్పింది నీ కాడు ఉందంట. నా దగ్గర లేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోని ఎక్కడ పోయింది నాకు నిజంగా తెలీదు. నీ దగ్గరే ఉంది అనుకున్నాను. తమాషాలు చేయక నువ్వు దాపెట్టి మీ ఏడుంది కింద ఉందా ఏడుందా? పిచ్చా నీకు? నేనెందుకు దాపెడతా? మళ్ళీ ఏడుంది మోని. నీ సౌండ్ ఎందుకు వస్తుంది అక్క? ఆమెతో మాట్లాడేటప్పుడు నీ సౌండ్ ఎందుకు వస్తుంది చెప్పు నాకు. ఏ సౌండ్ వస్తుంది? నీ పక్కకి నువ్వు మాట్లాడుతున్నావు అక్క. నాకు నువ్వు నా వాయిస్ వినిపించావా? నేను ఏమైనా మాట్లాడానా? నువ్వు మౌనితో మాట్లాడినప్పుడు నీ వాయిస్ అక్క. నేను ఎందుకు అబద్ధం చేద్దా? నాకు కోపం వస్తుంది అక్క. నాకు కొంచెం నా బాధ అర్థం చేసుకోండి అక్క. ఏడుని చెప్పక్క. నీ కాలు పట్టుకుంటాక నేను నిజంగా నాకు తెలియదురా. ఇంతమంది దగ్గర నేను ఏం కావాలక్క? నాకేం అర్థమవుతుంది. అన్నకి అడిగితే ఏం రా అని చెప్పి. ఆమె ఎవరు? నువ్వా నేనా? నీకే తెలుసు ఆమె ఎక్కడ పోయిందో ఏంటో అని. నేను ఎందుకు దాచిపెడతా? కానీ సౌండ్ వచ్చిందక్క. నేను విన్నానక్క. మీరు తమాషాలు చేయకండి అక్క. తెలియదు. నేను ఎక్కడ దాచిపెట్టా? నేనే నీ కళ్ళ ముంగట ఉన్నానుగా. ఇప్పుడు నా పక్కన ఏమైనా ఉందా చెల్లి? లేదుగా అక్క. మీరు దాపెట్టాలని చూసినప్పుడు ఎందుకు నీ దగ్గర పెట్టుకుంటావు అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎందుకు తీసుకుని పట్టుకొని వచ్చినావు? అది కెమెరా ఎందుకు? నాకు మోనేడు చెప్పు. నాకు తెలుసు. నీ దగ్గర ఉంది. నాకు కన్ఫర్మ్ నేను చెప్తున్నా 100%. నీ కాడ ఉంది మోని. మోని నా దగ్గర ఉందా? నీ దగ్గర ఉంది. నీకు తెలుసు. నీ దగ్గర లేకపోయినా నీకు తెలుసా? ఎక్కడ పోతా? నా దగ్గర ఉంటుందా? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇక్కడ ఉంటే నీ కాడు ఉంచుకోవాక. నువ్వు నాకు కోపం తెప్పాక నీ కాలు పట్టుకుంటాక మేడు చెప్పాక. నిజంగా నాకు తెలియదు. మంచిగా చెప్పు. నీకు అర్థమవుతుందా? నిజంగా తెలీదు. అర్థమవుతుందా? ఆమె నీకు ఏమని చెప్పి ఉంచుకో. ఏమని చెప్పింది చెప్పు. ఆమె ఏమని చెప్పలేదురా. అయితే ఆమె పెళ్లి ఫిక్స్ అయింది. లొల్లి అవుతుంది ఇంట్లో. నువ్వు అన్ని తెలిసి కూడా దాపెట్టక చెప్పక్క మేడుందో. కాదురా, నీ లవర్ ఎక్కడ ఉంటది అని నన్ను ఎందుకు అడుగుతావురా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాలి చెల్లిని ఎక్కడ దాచిపెట్టావని. వచ్చిందా కామెంట్? నాకేం చెప్పలేదు. ఏం ఫోన్ చేయలేదు. ఏమో ఎవరు తెలుసు? నువ్వే దాచిపెట్టి నన్ను అడుగుతున్నావేమో. నేను ఎందుకు దాచిపెడుతున్నా? పెళ్లి చేస్తారేమో అని. ఆమె ఉంటే ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె ఉండలేక నేను ఉండను అని. ఆమె దాచిపెట్టి అక్కడ నేను దాపెడతా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే లేదని చెప్పి నేను చెప్తాను. నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు గొడవ ఆడతా? మరి నా దగ్గర ఎక్కడ ఉంటది? నేను నీ కళ్ళ ముంగట దగ్గర ఉందా? వాయిస్ వినిపించిందాక అందరిని పక్క పెట్టి నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నీ వాయిస్ నాకు వినిపించిందాక. ఆ వాయిస్ నా వాయిస్ కాదురా. నువ్వు ఎవరి వాయిస్ విని నా వాయిస్ అనుకుంటున్నావేమో. ఎవరి వాయిస్ కాదు, నీ వాయిస్ నేను గుర్తుపట్టనంత పిచ్చోని కాదక్క నేను. ఆమె ఫోన్ చేసి నాకు తెలియదు. ఫోన్ చేసి ఆమె మేడం నువ్వు సడన్ గా వచ్చి ఇంత ఎందుకు రచ్చ చేస్తున్నావురా తమ్ముడు? అర్థం చేసుకోరా. నేను ఎందుకు దాచిపెడతాను రామేని? అక్కడ టైం ఎంత అవుతుంది చూడక్క. ఈ టైంలో కూడా నిన్న కూడా పడుకోనప్పుడు లేదా నీకు? సరే అక్క, ఈసారి ఎప్పుడు గొడవ పడదు. నాకు గొడవనే కాదక్క. అది అక్క నీకు తెలియదక్క. ఆమె ఏమో చెప్పి నీ దగ్గర దాపెట్టుకుందేమో కానీ ఏం గొడవ లేదక్క. చెప్పింది ఏం చెప్పలే. నేను చూసింది వీడియో నేనేం చూడలేదా ఏంటి? అందరు చెప్తారుగా. ఆమె ఏం మాట్లాడుతుంది తెలుసా? నా ఫోటోలు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయన్నీ డిలీట్ చేయి. మా మామ వాళ్ళు పిలుస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళి వాళ్ళు కామ్ డౌన్ చేస్తాను. ఏదో మాట్లాడుతాను. అవును, ఆమె ఎలాగైనా హ్యాండిల్ చేసేది. దానికోసం నువ్వు హ్యాండిల్ కాదక్క. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోతే పెళ్లి చేస్తారక్క. పెళ్లి చేసిన తర్వాత నువ్వు ఆపుతావు, నేను ఆపుతానా? సరేరా, ఆమె ఎలాగైనా మెల్లగా మాట్లాడుతుందిగా. దానికోసం నువ్వే మంచిగా ఉండాలి. నువ్వు సపోర్ట్ చేయాలి. దాని తప్ప నువ్వే అరుస్తే నువ్వే కొడితే ఆమె ఎట్టుకుపోతుంది. నేను ఎవరిని కొట్టినాక? నేను ఎవరిని కొట్టినా? నేను కొట్టింది నువ్వు చూసినావా? నీకు చెప్పింది ఆమె? సరే, నువ్వైతే కొట్టలేదు. మళ్ళీ ఎవరు చెప్పినారక్క? నేను కొట్టినా మీద అరవలేదా? ఎందుకు అరిచినాక? ఫోటోలు వీడియోస్ డిలీట్ చేయమంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? నాకు బాధ అనిపించదా? మెల్లగా మాట్లాడితే అయిపోతుందిగా. నువ్వు కూడా బాధ పెట్టాలి. లేదక్క, ఏమంటుంది చెప్పాలా? నేను ఇంటికి వెళ్తా, మా ఇంట్లో వాళ్ళని చెప్తా, చెప్పి మెల్లగా ఏదో ఒకటి ఒప్పిస్తా అంటే వింటారా? వాళ్ళ మామ వచ్చి ఎంత గొడవ అండి అది చూడవక్క. నాదే చూస్తారా అన్ని? అది నాకు తెలుసురా. అయినా సరే ఆమెకి ఇంట్లో నుంచి ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయి కానీ నీకు కొంచెమైనా అర్థమవుతుందరా? అక్క నాకు అర్థమవుతుంది అక్క. నువ్వు ఏదో ఇంట్లో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తాం మేము? సరే అక్క, ఏడు చెప్పు, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏమన్నా నేను కొట్టానని నిజంగా నాకు తెలీదు. సీరియస్ గా చెప్తున్నా, నాకు తెలీదు. ఇంకా నాకన్నా ఆమె ఎక్కువ అయిపోయింది కదా. ఆమె ఎక్కువ, నువ్వు ఎక్కువ అని కాదు. మళ్ళీ ఒక మాట ఆమెకు అంతా సపోర్ట్ చేస్తున్నావు. నాకు నా బాధ నీకు అర్థమైతలే. అరే నేను సపోర్ట్ చేయట్లేదురా. ఆమె ఫీలింగ్స్ నేను చెప్తున్నా. ఆమె ఏడ్చుకొని నా దగ్గర ఫోన్ చేసి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుందా? ఏమని చెప్పింది అక్క? అక్క ఇంట్లో వాళ్ళైతే అలా చెప్తున్నారు. రావణ్ కూడా నా మాట వింటలేడు. నాకేం ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మొన్న అయినా సరే మా మామ వచ్చి అజ్జన్నతో మస్తు గొడవ పడ్డారక్క. నాకు ఆ ఉడతలేదక్క, నేను చచ్చిపోతానక్క అని ఎట్లా ఏడుస్తుంది తెలుసా ఆమె? పిచ్చి పిచ్చి లెక్క. వాళ్ళ మామ వాళ్ళు వచ్చి గొడవడిందని చెప్పిందా? వాళ్ళ మామ విన్నాడా? ఇంగ్లేడు గొడవకు వచ్చిండు. ఇవి పోయి చెప్పంగా నేను వింటాడా? పెళ్లి చేసి ఎవరి మీదకి వస్తుంది అక్క. మళ్ళీ నేను ఎవరిని ఆగమైతే నేను ఆగమైతా ఒక్కరిని.
ఆమె బాగానే ఉంటుంది పెళ్లి చేసుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా. వాల్యూ ఇవ్వరు, లేనప్పుడు ఏమో ఇట్లా ఏడుస్తారు. అబ్బా నేను ఎవరికి వాల్యూ వేయలేనక్క, ఆమెకు పెళ్లి అయిందక్క. అంటే నువ్వు పెళ్లి అవ్వలే సరేనా, ఆమె కూడా దానికోసమే ఫైట్ చేస్తుంది, అర్థం చేసుకో ఫస్ట్. అది అబ్బా నీకు ఏం అర్థమవుతుంది? ఆమె పెళ్లి కాడికి పోయి పెళ్లి కాదంటే ఎందుకు కాదక్క? ఈడున్న సరేనా తమ్ముడు, ఆమె అయితే నా దగ్గర లేదురా, నేను ఎక్కడిని దాచిపెట్టలేదు. నేను కూడా గొడవాడినక్క, గొడవాడి వాళ్ళు పంపి అది అని చెప్పి అన్న నేను నిలబడితే ఆమె వెళ్ళిపోయింది అక్క ఇంట్లోకేని. అరే గ్రాని ఎన్ని గంటలకు వెళ్ళిపోయింది రామె? నేను ఉన్నా వెళ్ళిపోయినప్పుడు. సరే ఎప్పటి నుంచి ఫ్లాట్ లో లేదమ్మే? 2 days అవుతుంది అక్క ఇప్పటికే. 2 days? 2 days అవుతుంటే నువ్వు 3rd day వచ్చినావు ఇక్కడికి. అరే ఎంత ఎతికినా అక్క వాడు అంత బాధపడుతున్నాడు చెప్పక్క, పాపం ఎక్కడుందో. 2 days ఆమె వెళ్ళిపోయినప్పుడు 3rd day వాడు అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు, అసలు నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. అన్న వాళ్ళ ఇంటికి పోదాం మోని వెళ్ళిపోయింది అన్న అంటే ఎందుకు ఈ టైంలో ఎందుకు తమాషాలు చేస్తున్నావు? నాన్నే కొడుతుండక్క అన్న కూడా. ఆమె ఇంటి దగ్గర పోయినావా, అడిగినావా కనీసం? ఎట్లా పోవాలక్క? నేను ఎవరిని తీసుకొని పోవాలి? ఆడు గొడవ అయితే మరి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడికి ఎవరున్నారని? ఆమె నా దగ్గర లేదు. ఉందక్క నీ సౌండ్ నిన్నక నేను మంచి చెప్తున్నా ఆమె ఫోన్ చేయను. అక్క చెప్పక్క వాడు పాప అన్నం తినట్లేదు. ఇదిగో ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎట్లుందో తెలుసక్క. తమాషాలు చేయకు నువ్వు. ఆమె ఏడుందో ఒక్కతుంది కాదు, నీకు తెలుసా ఆమె ఏడుని చెప్పు. నాకేం తెలియదు, నిజం చెప్తున్నా, నాకు తెలియదు. మళ్ళీ తెలియనప్పుడు నీకు ఫోన్ చేసింది, నీతో పంచుకుంది కదా బాధలు. నువ్వు చెప్పింటావు ఏదో ఒక ఆన్సర్. నేను ఆడికి తీసుకోపోతా, ఏడికి తీసుకోపోతా, ఏడుంటా. నేను ఆడికి తీసుకోపోతా అంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటా? నేను ఆమెతోనే కదా ఉంటా. నువ్వు ఆడుంటే డౌట్ వస్తుంది. నువ్వు వీడున్నప్పుడు ఇంత నడిపిస్తున్నావు, ఆడికి పోతే కనిపిస్తుంది ఇంకా ఆమె. అరే ఆమె ఒక అక్కలాగా కాల్ చేసి ఇట్లా బాధ అవుతుంది అన్నప్పుడు ఎవరైనా సంజాషిస్తారా? అది సరే నేను సంజయించింది కదా, నాకు తమ్ముళ్ళకి నాకు కూడా బాధ అవుతుంది. ఆమె కావాలి, నాకు ఏం చేసి వచ్చేది నాకు ఆమె తెచ్చి. నువ్వు తేగలుగుతావు నాకు తెలుసు. ఆమె మాట్లాడితే పెద్ద అమ్మాయి లెక్క బాధగా అనిపిస్తుంది, ఇంట్లో బాధలు అంత ప్రెషర్ అంటున్నారా? లేదుగా, ఆమె మొత్తం ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి, అర్థమవుతుందా నీకు? కనీసమైనా ఎవరిని హ్యాండిల్ చేస్తుంది, ఎవరికి చెప్పుకుంటా? నువ్వు మనస్ఫూర్తిగా ఒక లవ్ చేస్తే ఆయనకు పెళ్లి వెళ్ళిపోయి పెళ్లి అవుతుంటే నీకు అప్పుడు అర్థమవుతుంది. మరి ఆమె లవ్ చేయలేదా? మరి లవ్ చేయకుండా ఇంత ఏడుస్తుంది అదే అక్క. నేను దేనికోసం గొడవ ఆడుతున్నా అక్క. నేను ఆమె వెళ్ళిపోతుంది, నాకు దూరం అయిపోతుంది ఏడుస్తుంటే నాదే తప్పు అంటున్నా. నేను ఏం చేసినా అనట్లేదురా, ఆమె నా దగ్గర లేదు, ఆమె కొంచెం టైం ఇవ్వు, ఆమె వస్తది అంటున్నా నేను, అంతే. మళ్ళీ నీ కాళ్ళు లేనప్పుడు వస్తుంది ఎట్లా చెప్తున్నావు? నువ్వు పెళ్లి వస్తుంది, నిన్ను లవ్ చేసింది కాబట్టి వస్తది. పెళ్లి అయిపోతే మా ఇంట్లో వాళ్ళు చేసినారు ఏం చేయలేనంటే? ఆమె నిన్ను ట్రూగా లవ్ చేసిందిగా, దానికోసమైనా వచ్చే వస్తుంది సరేనా? ఎంత ట్రూగా చేసినా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే అంటే ఏం చేస్తుంది? సరే అక్క, నువ్వు ఒకరిని లవ్ చేస్తావు, నువ్వు నీ మమ్మీ అంటే ఒప్పుకొని నేను చచ్చిపోతా అంటే ఏం చేస్తావు? నువ్వు కావాలని చెప్పి మాట్లాడకు. నేను చచ్చిపో, ఆయన వద్దు నేను చచ్చిపోతా అంటే ఏం చేస్తావు నువ్వు? ఎవరు? ఆమె అతను లేకపోతే నేను కూడా చచ్చిపోతా అని మాట్లాడతా సరేనా? నా చెల్లి కూడా అలాగే ఏదో ఒకటి హ్యాండిల్ చేస్తుంది, టైం ఇవ్వు ఆమెకి. మొత్తం ఇట్లా ఉన్నప్పుడు ఆగమాగం చేసి పంపించినావు, ఇప్పుడు వచ్చి ఏడిస్తే ఏమొస్తుంది? కానీ నీకు అర్థమైతే నువ్వు మాట్లాడే బాగానే ఉంది, ఆమె ఎట్లా మాట్లాడింది తెలుసా? నాకు ముట్టుకోకు, దూరం ఉండు, పోస్ట్ అని డిలీట్ చెయ్యి. ఎవరికైనా ఏమనిపిస్తుంది? అరే ఇప్పుడు మంచి మాట్లాడాలంటే ఫ్యామిలీ వాళ్ళు అట్లా ప్రెషర్ ఇస్తున్నారా తమ్ముడు? కొంచెమైనా అర్థం చేసుకోరా ఆమె ఫీలింగ్స్ అయినా. అందరిని అర్థం చేసుకోవాలి, నేనే అర్థం చేసుకోవాలి, కానీ నా లవ్ మాత్రం ఎవరికి అర్థం కాదు. ఆమె దూరం అయిపోతే నేను ఎవరిని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూడు, అప్పుడు ఎవరితో మాట్లాడినా సాల్వ్ కాదక్క. అప్పుడు చూడు నువ్వు 2 days వెతికినా అన్నావు చూడు, ఎక్కడెక్కడ వెతుకుతున్నావు ఒక్కసారి చెప్పవా నాకు? వాళ్ళ ఇంటికి పోదాం నడని చెప్పి అన్నకు చెప్పిన, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఎవరికి ఫోన్ చేసినా మోని నా దగ్గర రాలేదని చెప్తున్నా. నేను ఇంకా ఏం చేద్దాం చెప్పు? ఎవరైనా సరే రాలేదని చెప్తారు. మరి ఏడెత్తుకలు నువ్వే చెప్పక, ఏడెత్తుకలక్క, ఏడెత్తుకలు చెప్పు. పొరపాటికైనా ఏదైనా హాస్టల్ అయినా చూసావా? ఏ గర్ల్స్ హాస్టల్ అయినా ఏదైనా సరే చూసావా? అక్క నీకు అర్థమవుతుందా? ఈ మణికొండలోనే ఎన్ని ఉంటాయి చెప్పాలి హాస్టల్? వెతకాలిరా మరి. నీకు ఆమె కావాలంటే వెతకాలి, అడగాలి. ఏం అడుగుతారా కాను? నీకు ఏమని పోయి అడగాలి? మా పిల్ల వచ్చిందా అని అడగాల? హాస్టల్లో పోయి ఏమని అడగాలి? ఇంతగానం రచ్చ చేస్తున్నావు, ఆమె కనుక్కోయకుండా 2 days అయింది అంటున్నావు, ఇప్పటికి 3rd day. ఇంటికి పోయింది లేదా అది కూడా క్లారిటీ లేదు. ఇంటికి అయితే పోలేదురా, నేనైతే చెప్తున్నా, నాకు తెలుసు అది. నీకు ఎట్లా తెలుసు? నేను మాట్లాడిన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సరేనా? నేను మాట్లాడిన వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి, వాళ్ళు కూడా అలాగే టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది అని అనుకున్నారు సరేనా? ఎవరికి తెలీదు ఆమె ఇక్కడ లేదు, మన దగ్గర లేదు. వాళ్ళతో మాట్లాడేంత వచ్చిందంటే నీకు తెలుసక్క ఆమె గురించి చెప్పక.
అరే నేను ఎందుకు అక్కడ చెప్తున్నానంటే ఆమె ఇక్కడ మా దగ్గర లేదు అని చెప్తే అక్కడ పేరెంట్స్ కూడా అలాగే టెన్షన్ అవుతారు అని. సరే సరే, నేను ఏదో మా అక్క అని చెప్పి నేను అడగడానికి వచ్చిన, నాదే తప్పు లేదు సార్. ఎవరికేం అడగలేను నేను పాటు. అరే నేను చెప్తున్నది మీ మంచి కోసం నా మంచి కోసం సరేనా? నీకు ఇప్పుడు ఏం అర్థం కాదులే, నాకేమన్నా అయిపోతే అప్పుడే అర్థమవుతుంది. అరే పిచ్చి పిచ్చిలాగా మాట్లాడకరా, కొడతా నేను తమ్ముడు, చెప్తున్నా సీరియస్ గా. అందరు కొట్టు, నాకేం అవసరం లేదు. ఏడుంది ఒక్కసారి చూస్తా అని చెప్పిన ఎవరు ఒప్పుకుంటలేరు అసలు. నేనేదో చెప్పినట్టు, నేనేదో పెళ్లి చేస్తున్నట్టు నా కాడ దాచి పెడుతున్నారు మీరు. నీ దగ్గర ఏం దాచి పెట్టట్లే నేను. వదిలేక నువ్వు కొన్ని రోజుల తర్వాత ఆమె వస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ ఒక్కసారి. అవునరా, అదే చెప్తున్నా. ఆమె అయితే ఇంటికి పోలేదు సరేనా, నేను చెప్తున్నానుగా. ఫస్ట్ ఆ మైండ్ నుంచి తీసేయి. ఇంటికి పోతుంది, ఇంట్లో పెళ్లి చేసుకుంటది, అది ఇది అని. ఆమె ఇంటికి పోలేదు చెప్తున్నానుగా. అరే ఏంట్రా వీడు టైంలో ఇట్లా కెమెరా పట్టుకొని వచ్చి చిన్న పోర లెక్క చేసుకున్నాడు. తమ్ముడు